వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పతియే ప్రత్యక్ష దైవం అనే కాలం పోయింది. భర్తలు భార్యల్ని చంపడం కూడా కొత్త విషయమేం కాదు. కానీ ఇప్పుడు భార్యలే స్కెచ్ చేసి మరీ భర్తల్ని మర్డర్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో బరితెగిస్తున్నారు కొంతమంది. వివాహేతర సంబంధాల మోజులో పడి కొంతమంది పర్ఫెక్ట్ గా స్పాట్ పెట్టేస్తున్నారు. భార్యల్లో వచ్చిన కొత్త సామాజిక మార్పును చూసి పురుష పొంగోలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొందరు భార్యలైతే మరింతగా దిగజారి భర్తలతో పాటు కన్న పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకుంటున్నారు. పెళ్లంటే పవిత్ర బంధమని ఎవ్వరూ అనుకోవడం లేదు. కలకాలం కలిసుండాలి అనేటువంటి కాన్సెప్ట్ ను సీరియస్ గా అస్సలు తీసుకోవడం లేదు. జీవితాంతం భర్తతోనే ఉండాలని అసలే భావించడం లేదు. కుదిరితే ఓకే, కుదరకపోతే మా దారి మేము చూసుకుంటా ఉంటున్నారు. అలా చూసుకునే క్రమంలో భర్తను కడతీర్చి మరీ కసి తీర్చుకుంటున్నారు కొంతమంది భార్యలు. రోజులు మారాయి. మహిళాలోకం మరో రకంగా నిద్రలేచింది. తేడా వచ్చినప్పుడు భర్తల్ని చంపితే అయినా కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు భార్యలు అంతకు మించిపోయారు. తాము తప్పులు చేసి కూడా శిక్ష మాత్రం భర్తలకే విధిస్తున్నారు. అది ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నారు. సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏకులు మేకులవుతాయనే దురాలోచనతో తెగిస్తున్నారు. పక్కా స్కెచ్ చేసి మరీ మర్డర్కు ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా పరిచయాలు, వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. భార్యల్ని హంతకురాళ్లుగా మార్చి భర్తల ప్రాణాలు తీస్తున్నాయి. జరుగుతున్న ఘోరాలు ఏ రేంజ్లో ఉన్నాయంటే భార్యలు తప్పు చేశారని తెలిసినా నిలదీయాలంటే భర్తలు వణిగిపోయే దుస్థితి వచ్చేసింది. ఇప్పుడు భార్యలు తిరగబడి భర్తను చంపుతున్నారు. దీనికి 3 ప్రధానమైన కారణాలు అటువంటి. ఒకటి ఆర్థిక స్వేచ్ఛ అండి. ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు అప్పుడులా కాదండి, చాలా ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛ అనేది వచ్చింది. మగాళ్ళ కంటే స్త్రీలు ఎక్కువ సంపాదించే పొజిషన్కి వచ్చారండి. రెండోది ఏంటంటే సామాజిక మార్పులు వచ్చినాయండి. చాలా ఎక్కువ సామాజిక మార్పులు, సోషల్ చేంజెస్ వచ్చాయి. 3 వివాహేతర సంబంధాలు. సోషల్ మీడియా సమాజంపై చెడు ప్రభావం చూపిస్తోంది. అందులో భాగంగానే భార్యల్ని కూడా హంతకురాళ్లుగా తయారు చేస్తోంది. సోషల్ మీడియా మోజులో పడుతున్న భార్యలు ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్లో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఎక్కువ మందితో మాట కలుపుతున్నారు. దీంతో ఓ అవాస్తవ ప్రపంచాన్ని ఊహించుకుని తాము ఉంటున్న నిజమైన ప్రపంచాన్ని, గృహస్థు జీవితాన్ని తక్కువగా చూస్తున్నారు. తాను రెక్కలు కట్టుకుని ఎగిరే అవకాశం లేకుండా పోతోందని, దీనికి భర్తే కారణమని భ్రమపడుతున్నారు. ఈలోగా కనెక్ట్ అయిన వారిలో ఎవరో ఒకరితో సాన్నిహిత్యం పెరిగిపోతోంది. వారితో వ్యక్తిగత వివరాలు కూడా పంచుకుంటున్నారు. అలా వివాహేతర సంబంధానికి దారి పడుతోంది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్తను చంపటానికి స్కెచ్ వేస్తున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా రెక్కీ చేసి మరీ భర్తల్ని చంపుతున్నారు. దారి కాచి చంపేవారు కొందరైతే అలవాట్ల ఆధారంగా హరి అనిపించేవారు మరికొందరు. గుట్టుచప్పుడు కాకుండా ప్రాణం తీసేసి శవాన్ని మాయం చేసి ఏమీ తెలియనట్టుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే తేనె పూసిన కత్తులు ఇంకొందరు. ఇలా భర్తల్ని మర్డర్ చేయటంలో కూడా ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు. కొన్ని కేసుల్లో భార్యల టాలెంట్ చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. ప్రియుడితోనే మొగుణ్ణి మర్డర్ చేయించే పెళ్లాలు కొందరైతే తామే ప్లాన్ చేసి ప్రియుణ్ణి వాడుకునే భార్యలు మరికొందరు. సరదాగా మొదలైన సోషల్ మీడియా ప్రయాణం వివాహేతర సంబంధానికి దారితీస్తోంది. ఈ వివాహేతర సంబంధం మోజు అంతిమంగా హత్యకు దారితీస్తోంది. ఇలా 3 స్టెప్పుల్లో భర్తల హత్యకు రంగం సిద్ధమవుతోంది. ఇక్కడ భర్తల్ని చంపుతున్న భార్యల్లో మెజారిటీ కేసుల్లో పశ్చాత్తాపం కనిపించడం లేదు. అసలు హత్య చేస్తే దొరికిపోతామనే భయం కూడా లేకుండా పోతోంది. ఎలాగైనా తప్పించుకుని తమకు నచ్చినట్టుగా బతకొచ్చనే ధోరణే కనిపిస్తోంది. భర్తల కారణంగానే తమ స్వేచ్ఛకు కళ్ళెం పడుతుందనే భ్రాంతిలో ఉంటున్న భార్యలు అనుభవిస్తున్న జీవితపు విలువను గుర్తించడం లేదు. పైగా ఈ మాత్రం జీవితం కంటే మెరుగైన బతుకు బతకగలమనే పోకడ కనిపిస్తోంది. మొత్తం మీద భర్తల్ని భార్యలు హత్య చేయటం కొత్తగా వచ్చిన సామాజిక మార్పుగానే చూడాలి. నేరాలు, ఘోరాల విషయంలో మహిళా సాధికారత పెరగటం ఆందోళనకు కారణమవుతోంది. చదువు, ఉద్యోగం, సమాజంలో హోదా, మంచి కుటుంబ నేపథ్యం ఇలాంటివి భార్యలకు మరింత ధైర్యాన్నిస్తున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఇవేవీ లేని భార్యలు కూడా భర్తల్ని చంపటానికి తెగబడుతూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. భర్తల్ని చంపితే మెరుగైన జీవితం గడపవచ్చనే ఊహలే కాని వాస్తవంలో అది నిజం కాదనే విషయం కొందరు భార్యలకు అంతా అయిపోయాకే అర్థమవుతోంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. భర్తల్ని హత్య చేసి దొరికిపోయి జైలుకు వెళ్లి అక్కడ సూసైడ్ చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. మరికొంతమంది ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం చేయలేక చేజేతులా సంసారంలో నిప్పులు పోసుకున్నానని మానసికంగా కుంగిపోతున్నారు. కొన్ని కేసుల్లో భర్తల్ని చంపిన భార్యలకు కుటుంబ సభ్యుల అండ కూడా దొరకటం లేదు.
అందరూ దూరం పెట్టడంతో ఒంటరినైపోయాననే బాధతో మరింతగా నలిగిపోతున్నారు. మెజారిటీ కేసుల్లో భర్తల్ని చంపటానికి సహకరిస్తున్న ప్రియులు తర్వాత అంత సీరియస్గా ఉండటం లేదు. పైగా భార్యల వల్లే తాము బుక్కైపోయామనే ఆలోచనతో ఉంటున్నారు. పైగా భర్తల్నే చంపిన భార్యల్ని తాము మాత్రం ఎలా నమ్ముకోగలం అనే లాజిక్ చెబుతున్నారు. ఈ ట్విస్ట్ ఊహించని భార్యల మనసు వికలమైపోతోంది. ఇంత చేసింది ఎవరికోసం, ఎందుకోసం అనే ప్రశ్నలతో బుర్రలు బద్దలైపోతున్నాయి. మరీ చిన్నపిల్లలైతే పర్లేదు కానీ కాస్త ఎదిగిన పిల్లలైతే తండ్రిని చంపిన తల్లిని అసహ్యించుకుంటున్నారు. దగ్గరకు రావటానికి కూడా భయపడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో వారి పరిస్థితి మరింత నరకమే. అసలు పిల్లలకు ఇలాంటి ఛాన్స్ ఎందుకివ్వాలని కొందరు అతి తెలివితో కన్నపేగులనే కసిగా కడతేరుస్తున్నారు. ఇది రాక్షసత్వానికి పరాకాష్ట అంటున్నారు మానసిక నిపుణులు. ప్రియుడితో మరో జీవితం సుఖంగా గడపటానికి కన్నపిల్లల్ని కూడా అడ్డుగా భావించటం, వారిని కూడా భూమి మీద లేకుండా చేయటం పైశాచికమే. వరుసగా భర్తల్ని చంపుకున్న భార్యల ఉదంతాలు చూస్తుంటే అసలు మహిళల్లో ఉండే సున్నితత్వం ఏమైపోయిందనే అనుమానాలు వస్తున్నాయి. గతంలో భర్తలు భార్యల్ని చంపినప్పుడు ఇది గుర్తుకు రాలేదా అనే వాదన ఉన్నా ఇది మాత్రం ఖచ్చితంగా విపరీత పోకడే అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇంటికి దీపం ఇల్లాలు అనే మాట పోయి ఇంట్లో కుంపటి రగిలించేది ఇల్లాలే, ఆ కుంపట్లోనే మొగుణ్ణి కాల్చి చంపేది కూడా ఇల్లాలే అనే కొత్త నిర్వచనాలు చెప్పుకోవాల్సి వస్తోంది. అసలు మన దేశంలో గతంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని ఈ పోకడ ఇంకెంతకాలం కొనసాగుతుంది అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ప్రస్తుతానికి సోషల్ మీడియా ప్రభావం అని నెపం అటు నెట్టేసినా అది లేకపోతే మాత్రం ఇలాంటి పనులు చేయకుండా ఉంటారనే గ్యారంటీ ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మహిళలకు అన్ని రకాలుగా పెరిగిన రక్షణ కూడా భార్యలతో హత్యలు చేయిస్తోందని పురుష సంఘాలు ఆరోపిస్తున్నాయి. భర్తలు నేరం చేస్తే నిరూపించినంత తేలికగా భార్యలు చేసిన నేరాల్ని నిరూపించలేకపోవటమే వారికి అడ్వాంటేజ్ అవుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇది పూర్తిగా నిజం కాకపోయినా అంతా అబద్ధం కూడా కాదంటున్నారు. సమాజం ప్రశాంతంగా ఉండాలంటే కుటుంబాల్లో శాంతి కీలకం. అలాంటిది కుటుంబాలలో భర్తల వైపు నుంచి కానీ భార్యల వైపు నుంచి కానీ పైశాచికత్వం, రాక్షసత్వం తాండవం చేస్తే చివరకు మిగిలేది అశాంతే అనటంలో సందేహం లేదు. వరుస సంఘటనలు జరుగుతున్నప్పుడు వైవాహిక బంధంపై లేనిపోని అనుమానాలు, కొత్త అపోహలు కూడా రావచ్చు. అది అసలే మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ మాత్రం నైతిక కట్టుబాటు కూడా లేకుండా పోతే నేర సంస్కృతి మరింత పెచ్చరిల్లే ప్రమాదం లేకపోలేదు. భర్తల్ని భార్యలు చంపుతున్నారు నిజమే. ఒక్క కేసులో ఒక్కో కారణం ఉంటుంది. ఒక్కో మర్డర్ ఒక్కో రకంగా చేస్తున్నారు. కరడుగట్టిన మాఫియా చేసే మర్డర్ల టైప్ నుంచి చాలా తేలిగ్గా కోడిపీక కోసినట్టుగా చేసే హత్యల దాకా అన్ని రకాలు ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఈ హత్యలన్నింటి వెనుక ఉన్నటువంటి భయంకరమైన ఆలోచనలే అసలు సిసలు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కొందరు శ్రీమతులు భర్తలకు ఇస్తున్న బహుమతులతో అందరికీ మతులు పోతున్నాయి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదని ఎలా భావిస్తుందో, కొందరు భార్యామణులు కూడా తమ కుట్రలు ఎవరికీ తెలీదు, ఎవరూ తేల్చే అవకాశం లేదు అన్నట్టుగా తెగ థింక్ చేస్తున్నారు. చివరికి తాము తీసిన గోతిలో తామే పడిపోయి రెంటికి చెట్ట రేవడిలా మిగులుతున్నారు. భార్య, ఆమె ప్రియుడి చేతిలో భర్త దారుణ హత్యకు గురైన ఉదంతం హర్యానాలో వెలుగులోకొచ్చింది. భివానీలో నివాసముంటూ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రవీణ్కు 2017లో రవీనాతో వివాహమైంది. వీరికి 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త ఇష్టానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రవీనాకు సామాజిక మాధ్యమాలలో దాదాపు 40,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకు 2 ఏళ్ల క్రితం హిసార్కు చెందిన మరో యూట్యూబర్ సురేష్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఒకరోజు వీరిద్దరూ అభ్యంతరకర స్థితిలో భర్త ప్రవీణ్కు దొరికిపోయారు. నిలదీసిన ప్రవీణ్పై నిందితులిద్దరూ దాడికి దిగారు. రవీనా తన దుపట్టాతో భర్త గొంతుకు ఉరిబిగించగా తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అర్ధరాత్రి మృతదేహాన్ని బైక్పై తీసుకువెళ్లి కాల్వలో పడేశారు. ప్రవీణ్ ఎక్కడని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా తెలియనట్టు రవీనా నటించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 రోజుల అనంతరం కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. రవీనా నేరాన్ని అంగీకరించింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హెల్త్ అడ్వైజర్గా పనిచేసిన పార్థసారథి భార్య, ఆమె ప్రియుడు చేసిన ఘాతుకానికి బలయ్యారన్న విషయం స్థానికంగా ఎంతో కలకలం రేపింది. కొన్నాళ్ల క్రితం ఇదే వరంగలులో సంచలనం సృష్టించిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య కూడా కలకలం రేపింది. భార్య, ప్రియుడు, మరో వ్యక్తి కలిసి విచక్షణారహితంగా దాడి చేయటం, అటునుంచటే పారిపోవటం, దీన్నొక యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, అసలు సుమంత్ను ఎవరు చంపాలనుకున్నారంటూ మొదలైన వరంగల్ పోలీసుల కేస్ స్టడీ రకరకాల మలుపులు తిరిగింది. సుమంత్ రెడ్డి వైఫ్ పేరు ఫ్లోరా మరియా. ఈమె ఉన్నత విద్యావంతురాలు. సుమంత్ రెడ్డి బంధువులకు సంగారెడ్డిలో విద్యాసంస్థలు ఉండేవి.
వాటిల్లో టీచర్గా ఉద్యోగం చేస్తూనే విద్యాసంస్థలను చూసుకుంటుందని సంగారెడ్డికి ఫ్లోరాను తీసుకువెళ్లాడు సుమంత్ రెడ్డి. తాను కూడా అక్కడ ఒక హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసేవాడు. సంగారెడ్డికి రావటమే సుమంత్ రెడ్డి ఫ్లోరా కాపురాన్ని మరో మలుపు తిప్పింది. సంగారెడ్డి జిమ్ ట్రైనర్ శామ్యూల్తో ఫ్లోరా చెట్టపట్టాలేసుకుని తిరిగింది. సుమంత్ రెడ్డికి విషయం తెలిసి మందలించినా కుక్కతోకర వంకరే అన్నట్టుగా ఫ్లోరా, శామ్యూల్ బుద్ధి మారలేదు. దీంతో సంగారెడ్డి నుంచి వరంగల్కు షిఫ్ట్ అయ్యారు. కానీ ఏకంగా డాక్టర్ సుమంత్ రెడ్డిని చంపేసి అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశారు. దారిలో కాపు కాచి కారును బైక్తో ఢీకొట్టి దారుణంగా కొట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ సుమంత్ రెడ్డి చనిపోయాడు. పిల్లలే తల్లుల సర్వస్వం. సంతానం కోసం ఎంతగా పరితపిస్తారో జన్మనిచ్చిన తర్వాత వారే లోకంగా బతికేస్తారు. వారి కోసం కొట్లాడతారు, పోట్లాడతారు, ప్రాణాలను పణంగా పెడతారు. కానీ కొందరు తల్లులుంటారు, వారసలు అమ్మలో, దెయ్యాలో, భూతాలో, రక్తపిశాచాలో అర్థం కాదు. హైదరాబాద్ అమీన్పూర్లోని రాఘవేంద్ర కాలనీలో జరిగిన దారుణమిది. ఈమె పేరు రజిత. మరో పేరు కూడా ఉంది, లావణ్య. ఈమె భర్త పేరు ఔరిజింతల చెన్నయ్య. ఆమె టీచర్, ఇతను వాటర్ ట్యాంకర్ డ్రైవర్. వీరికి 3 పిల్లలు. వీరిని ఘోరంగా చంపి దాన్నుంచి తప్పించుకోవటానికి ఈ సుందరాంగి ఆడిన నాటకం చివరికి దొరికిపోయిన తీరు ఈ మధ్యకాలంలో వినని చూడని సంఘటన. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి చెన్నయ్యది. వాటర్ ట్యాంక్ డ్రైవర్. రజిత స్కూల్ టీచర్. చెన్నయ్య మొదటి భార్య చనిపోవటంతో లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు. రజితకు చెన్నయ్యకు మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇద్దరికీ 3 పిల్లలు పుట్టారు. కానీ భార్య రజిత నిత్యం గొడవపడేది. అదే పనిగా భర్తను టార్చర్ పెట్టేది. భర్తతో బయటకు వెళ్లాలంటేనే ఏదో నామోషిగా ఫీలయ్యేది. ఎప్పుడూ ఏజ్ గ్యాప్ ప్రస్తావన తెస్తూ భర్తతో ఘర్షణ పడేది. దీనికి తోడు ఈమెకు బిల్డప్పులెక్కువ. హైఫై లైఫ్ కోసం కలలు కనేది. చీరలు, డ్రస్సులు, ఆభరణాలకు ఎక్కువగా ఖర్చు చేసేది. అయినా మరింత ఆదాయం కావాలి. సంపాదన సరిపోవటం లేదని భర్తను చీవాట్లు పెట్టేది. ఇలా భర్తపైన, ఆయన సంపాదనపైన నిత్య అసంతృప్తిగా ఉన్న సమయంలో 10వ తరగతి స్నేహితుల రీయూనియన్ వేడుక కాపురాన్ని కూల్చే వేదికైంది. 6 నెలల క్రితం రజిత తన 10th క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది. పార్టీకి వెళ్లిన రజితకు తన పాత మిత్రుడు శివతో పరిచయం పెరిగింది. స్కూలుకు వెళ్తున్నానని భర్తకు చెప్పి ప్రియుడి దగ్గరకు వెళ్లేది. భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం, ప్రియుడి మోజులో బాగా మునిగిన రజితకు భర్త, పిల్లలపై పూర్తిగా ప్రేమ తగ్గిపోయింది. శివకు ఇంకా పెళ్లి కాకపోవటంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది రజిత. పక్కా ప్లాన్ ప్రకారం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పెరుగన్నంలో విషం కలిపింది. భర్తతో పాటు పిల్లలకు సాయంత్రం భోజనం పెట్టింది. 3 పిల్లలు పెరుగన్నం తిన్నారు. రోజూ పెరుగుతో తినే భర్త చెన్నయ్య ఆ రోజు మాత్రం కేవలం పప్పుతో మాత్రమే తిన్నాడు. అప్పటికే కాల్స్ రావటంతో పెరుగు తినకుండానే బయటకు వెళ్లిపోయాడు. భర్త బయటకు వెళ్లిన తర్వాత ప్రియుడు శివకు ఫోన్ చేసింది రజిత. పిల్లలందరూ విషం కలిపిన పెరుగన్నం తిన్నారు, ఒక్క భర్త మాత్రం తప్పించుకున్నాడని చెప్పింది. పిల్లలు నిద్రలోకి జారుకున్నారని తెలిపింది. విషం ఎక్కుతుందో లేదో అనుకున్నారేమో, ఇద్దరూ కలిసి మరో ప్లాన్ వేశారు. ఊపిరాడకుండా చేసి చంపాలని ఆలోచన చేశారు. దీంతో రజిత 3 ఊపిరాడకుండా చేసి చంపేసింది. కొన్ని విషయాలు ఊహకు కూడా అందవు. కొన్ని ఘటనలు ఆలోచనలకు చిక్కవు. కథలు కథలుగా వినిపిస్తున్నా అదంతా కథేనన్న భ్రమ ఆవహిస్తుందే కాని నిజమేనన్న మేల్కొలుపు గుండె వేగాన్ని 1,00,000 మైళ్ల వేగం పెంచుతుంది. భర్త, పిల్లలు, 4 గోడల మధ్య ఇల్లే ప్రపంచంగా బతికే ఇల్లాలి బుర్రలో ఇంత ఘోరమైన పన్నాగాలు ఉంటాయన్న కోట్ల సందేహాలు తికమక పెడతాయి. ఖండాంతరాలు దాటి వెళ్లిన భర్త రాక కోసం ప్రతి క్షణం ఎదురుచూసే భార్యామణులు ఉన్న సమాజంలో ఎప్పుడు చంపాలి, ఖండఖండాలుగా ఎలా చంపాలని ప్రతి క్షణం ఆలోచించే శాడిస్ట్ వైఫులు కూడా ఉంటారా అని మనల్ని మనమే గిల్లి చూసుకుంటాం. కానీ కొందరు భార్యామణులు వెలగబెట్టిన ఘోరాలను చూస్తే అవునా, నిజమేనా అనిపిస్తుంది. భార్యలు భర్తల్ని చంపడం మాత్రమే ఇష్యూ కాదు, ఎలా చంపుతున్నారు, ఎలాంటి భయంకరమైన ఆలోచనలు చేస్తున్నారు అనేది అసలు విషయం. భర్తల్ని చంపేసి శవాల్ని మాయం చేయడం కోసం చేయకూడని పనులు చేస్తున్నారు. చెప్పలేని పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారు. కొన్ని కేసుల్లో అయితే జరిగిన నిజాన్ని నమ్మడం కాకీలకు కూడా కష్టంగానే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందిన సౌరభ్ రాజ్పుత్ మర్చెంట్ నేవీ అధికారి. మంచి ఉద్యోగం, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ రస్తోగీలది ప్రేమ వివాహం. చాలా కాలం పాటు లవ్ చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి 2016లో మ్యారేజ్ చేసుకున్నారు. 2019లో వారికొక పాప పుట్టింది. నేవీలో ఉద్యోగం కావటంతో భర్త సౌరభ్ ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం వివిధ ప్రదేశాలకు వెళ్లేవాడు. విధి నిర్వహణలో ఇలాంటివన్నీ మామూలే అని భావించాల్సిన ముస్కాన్ నిత్యం గొడవపడేది. ఇంటి దగ్గరే ఏదో ఒక జాబ్ చూసుకోవాలని కొట్లాడేది. భార్య పోరు భరించలేక చివరికి నేవీలో ఉద్యోగాన్ని వదిలేశాడు సౌరభ్ రాజ్పుత్. ఇదే సమయంలో ఒక వాట్సాప్ గ్రూప్ సంసారంలో చిచ్చుపెట్టింది.
నిత్యం భర్తతో గొడవపడే భార్య ముస్కాన్ రస్తోగి సడన్గా తన చిన్ననాటి మిత్రుల వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అయింది. ఈ గ్రూపులో ఉన్న సాహిల్ అనే ఒక ఫ్రెండ్తో తప్పటడుగులు వేసింది ముస్కాన్. ఈ వివాహేతర సంబంధాన్ని శాశ్వత బంధంగా మార్చుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. భర్తనే చంపేస్తే ఇక ఆటంకం ఏముందని కుతంత్రమల్లారు. కూతురు భార్య పుట్టినరోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్తను అత్యంత దారుణంగా చంపేశారు. భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టి సిమెంట్తో కప్పి ఎక్కడో పడేసిన భార్య ముస్తాన్ రస్తోగి తనను ఎవరూ అనుమానించకుండా మరో వ్యూహం కూడా వేసింది. లండన్ నుంచి వచ్చిన భర్త ఎక్కడికి వెళ్లాడో కనిపించడం లేదని చుట్టుపక్కల వాళ్లు అడిగితే హిల్ స్టేషన్కు వెళ్లాడని అబద్ధం చెప్పింది. ఆ అబద్ధాన్ని నిజం చేయాలని భర్త ఫోన్ను తీసుకుని హిమాచల్ ప్రదేశ్ వెళ్ళింది. భర్తే స్వయంగా హిమాచల్ టూర్కు వెళ్లినట్టుగా అందరినీ నమ్మించేలా ఈ ఐడియా వేసింది. అక్కడ పర్యాటక ప్రదేశాల ఫోటోలు తీస్తూ అత్తామామలు, తల్లిదండ్రులకు వాటిని వాట్సప్ చేసేది. అనేక ఫోటోలతో స్టేటస్ పెట్టేది. వాట్సప్ స్టేటస్లను చూసి తమ కొడుకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు ఫోన్ చేసేవారు. కానీ ఆమె మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసేది కాదు. దీంతో అనుమానమొచ్చిన సౌరభ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్కాన్ను, ఆమె ప్రియుడు సాహిల్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నిజం ఒప్పుకున్నారు. కొందరికి ఐడియాలు ఎలా తడతాయో, తిమ్మిని బెమ్మిని చేసే ఆలోచనలు ఎలా పుడతాయో, ఎంత పెద్ద క్రైమ్ చేసినా చేపపిల్లల్లా తప్పించుకునే ప్రణాళికలు ఎలా స్ఫురిస్తాయో అందరినీ నమ్మిస్తారు. అమాయకపు ఫేస్తో బోల్తా కొట్టిస్తారు. ఇక తమనెవరు పట్టుకుంటారులే అని లోలోపల ఛాంపియన్స్లా ఫీలవుతారు. కానీ పుచ్చకాయంత తెలివితేటలు ఉన్నవారికైనా వేపకాయంత వెర్రి ఉంటుందన్న మాట మర్చిపోతూ ఉంటారు. అన్నీ చేసినా ఏమరుపాటులో వదిలేసిన ఏదో ఆధారమే పోలీసులకు రాచబాట పరుస్తుందని ఊహించలేకపోతూ ఉంటారు. వాళ్ళకి అడ్డొస్తే కనుక, అంటే వాళ్ళు ఆ రిలేషన్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళ స్వేచ్ఛను అడ్డుకున్నప్పుడు కూడా, లేకపోతే కుటుంబ వ్యవస్థలో ఉండే కొన్ని బౌండరీస్ అవనివ్వండి, లేదంటే కొన్ని సామాజిక బాధ్యతలు అవనివ్వండి, లేకపోతే కొన్ని మానసికమైన, అంటే పిల్లలతో కానీ కుటుంబ వ్యవస్థతో ఉన్న రిలేషన్స్ని లో ఉన్నవాళ్ళు వాటిని దాటుకుని వెళ్ళిపోవాలంటే ఎవరైనా అడ్డుపడుతుంటే, వాళ్ళ భర్త అయినప్పటికీ, లేకపోతే కొడుకు అయినప్పటికీ, లేకపోతే తండ్రి అయినప్పటికీ కూడా వాళ్ళని ఈజీగా చంపేస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోనూ ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో విర్రవీగి తర్వాత ఇట్టే దొరికిపోయారు. వివాహేతర సంబంధం మోజులో పడి జమాల్ సాహెబ్ను చంపించింది భార్య ఇమాంబి. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ జమాల్ను హత్య చేశారు. వివాహేతర సంబంధం మోజులో పడి జమాల్ సాహెబ్ను చంపించింది భార్య ఇమాంబి. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ జమాల్ను హత్య చేశారు. కానీ ఆ తర్వాత పోలీసులు కేసును ఛేదించారు. కిరాతకంలో కొందరు భార్యలు ఒలింపిక్స్ పరుగు పందెంలా పోటీ పడుతున్నారు. కుట్రలు, కుతంత్రాలతో కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. సరిదిద్దుకోవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా క్షణికావేశంతో భర్తల్ని కడతేరుస్తున్నారు. హైదరాబాద్ బండ్లగూడ మొదలుకుని కృష్ణా జిల్లా బంటుమిల్లి వరకు మరెన్నో ఘటనలు. ఉన్నత విద్య చదివినా, మంచి ఉద్యోగాలు చేస్తున్నా, చుట్టుపక్కల తమకంటూ ఒక గుర్తింపు కలిగినా బుద్ధి మాత్రం వంకరగానే ఉంటోంది. మంచి చెడ్డా తెలిసినా ఇతరులకు చెప్పే స్థాయిలో ఉన్నా, నేరము, శిక్ష, చట్టాలు, సెక్షన్లు తెలిసిన వారైనా కూడా బుద్ధి మాత్రం గడ్డి తింటోంది. ఒకప్పుడు సోషల్ మీడియా లేక ఏమన్నా ఒకవేళ పాస్ట్ లవ్ అఫైర్స్ ఉన్నా సరే వాళ్ళని కలిసే వాళ్ళు కాదు. వాళ్ళని అంటే ఆ చాప్టర్ క్లోజ్డ్ అంతే, మళ్ళీ అది ఓపెన్ చేయడానికి ఛాన్సెస్ ఉండేవి కావు. ఇప్పుడు ఉన్న నెట్వర్కింగ్, సోషల్ మీడియా, లేకపోతే కొన్ని ఛానల్స్, కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా ఒకరినొకరు మళ్ళీ కలుసుకోవడము, అండ్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది చాలా చాలా విపరీతమైన ఒక పాయిజన్ లాగా సొసైటీలోకి దూరుకొచ్చేసింది. పెళ్లినాటి ప్రమాణాలకు పాత్ర వేస్తున్నారు. కట్టుకున్న వారిని కాటికి పంపాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఇంగిత జ్ఞానం వదిలేస్తున్నారు. బుర్రను డీప్ ఫ్రీజ్లో పెట్టి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. పక్కచూపుల సుఖాల కోసం కొందరు, ఆస్తుల కోసం, డబ్బుల కోసం, నగల కోసం మరికొందరు అన్నింటికీ తెగిస్తున్నారు. అంతిమంగా మరింత సుఖపడతామనే భ్రాంతిలో పడిపోయి వాస్తవ జీవితాల్ని బలి చేసుకుంటున్నారు. కట్టుకున్నందుకు భర్తల ప్రాణాలు తీస్తున్నారు. కొందరు పిల్లల్ని కూడా పైకి పంపిస్తున్నారు.